ముమ్మిడివరంలో ఎంఆర్ఓ కార్యాలయం ఎదురుగా ఆర్టీసీ బస్టాండ్ కొరకు రీలే నిరాహార దీక్ష చేస్తున్న బాల మహానాడు రాష్ట్ర సెక్రటరీ చీకురుమెల్లి రవికుమార్. ఆయన 4 సంవత్సరాల నుండి ప్రయాణికులకు సరైన బస్టాండ్ లేక రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోయింది. తోపుడు బళ్లు, ఆటోలు చుట్టూ ట్రాఫిక్ తో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వారు అధికారులు స్పందించి ముమ్మిడివరం ప్రజలకు బస్టాండ్ ఏర్పాటు చేయాలని ఎడల ఎన్ని రోజులైనా నిరాహార దీక్ష చేసి నా ప్రాణాలు సైతం ప్రజల బస్టాండ్ కోసం అర్పిస్తానని డిమాండ్ చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజల కోసం నిరాహార దీక్ష చేస్తున్నాను. అదేంటంటే మీకు అందరికీ తెలుసు ఏంటంటే మన ముమ్మిడివరం మెయిన్ కేటర్ అయినటువంటి ముమ్మిడివరం ఆర్టీసీ బస్టాండ్ గత 5 సంవత్సరాల నుంచి నిరుపయోగంగా పడి ఉంది. కానీ ఇక మనకి ముమ్మిడివరంలో ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం వల్ల ప్రయాణికులు, అదేవిధంగా స్కూల్ పిల్లలు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్టాండ్ లేకపోవడం వల్ల ఆర్ఎన్బి రోడ్డు మీద ప్రజలందరూ కూడా బస్సు ఎక్కవలసి వస్తుంది. దీనివల్ల పాలించే తల్లులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ బస్సుల కోసం రోడ్డు పైన వెయిట్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉదయం స్కూల్కి వెళ్లే పిల్లల దగ్గర నుంచి సాయంత్రం స్కూల్ వదిలేటప్పుడు కూడా ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పోతే ప్రస్తుతం ఈ ఆర్టీసీ బస్టాండ్ మొత్తం అందరూ కూడా సగభాగం ప్రైవేట్ వ్యక్తులకి కళ్యాణ మండపం కట్టుకోవడానికి లీజుకి ఇచ్చేశారు. పోతే మిగిలిన భాగం ఖచ్చితంగా ఉంది. ఈ మిగిలిన భాగం కూడా ఈ కళ్యాణ మండపం కట్టుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మిగిలిన స్థలం కూడా ఆక్యుపై చేయడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఈ మిగిలిన స్థలానికి కూడా 2 గేట్లు ఉన్నాయి. ఈ 2 గేట్లు కూడా తాళాలు వేసుకుని ఆ కళ్యాణ మండపం వాళ్ళ దగ్గరే వాళ్ళే హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. ఈ వర్షం వచ్చినా ఏమొచ్చినా కానీ కనీసం బస్సు ప్రాంగణంలోకి వెళ్ళి తల దాచుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం నా డిమాండ్ ఏంటంటే ఇది మెయిన్ క్యాడర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మెయిన్ క్యాడర్. ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలోనే ఎక్కువగా ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. పోతే ఇక్కడికి బస్సు చాలా అవసరం. ఎందుకంటే ఈ బస్ స్టాండ్ లోపలికి బస్సులు ఖచ్చితంగా రావాలని నా ముఖ్య డిమాండ్. ఇది ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా బయట నుంచి వచ్చే ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగకరం. అంటే నేను ఆల్రెడీ 2-3 ఫిర్యాదులు చేయడం జరిగింది. దానికి ఎండార్స్మెంట్ వచ్చింది. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళాలంటే రోడ్లు సరిపోవట్లేదు అంటున్నారు. కానీ 5 సంవత్సరాల క్రితం కంకర్ రోడ్లు ఉన్నప్పుడే బస్సు వెళ్ళింది. కానీ ఇప్పుడు సిమెంట్ రోడ్లు వచ్చిన తర్వాత బస్సు వెళ్ళట్లేదు అన్నది చాలా ఆశాస్పదంగా ఉంది. అండ్ మున్సిపల్ ఆక్రమించారంట, కాంప్లెక్స్ ఆక్రమించేశారంట ప్రైవేట్ వ్యక్తులు. రోడ్డు మొత్తం ఆక్రమించారంటే ఈ రోడ్డు క్లియర్ చేస్తే కానీ ఖచ్చితంగా బస్సు పంపిస్తామంటున్నారు. రోడ్లు నేను క్లియర్ చేయడం ఏంటి? నాకు ఏ అధికారం ఉంది క్లియర్ చేయడానికి? ఈ సబ్జెక్ట్ ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు తీసుకోవాలి. ఈ బస్సు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాను, తర్వాత నిరవధిక నిరాహార దీక్ష చేస్తాను, తర్వాత ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. ఖచ్చితంగా బస్ స్టాండ్ లోపలికి బస్సులు వచ్చేంత వరకు కూడా నేను ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికైనా వెనకాడనని ఈ మీడియాలోనే తెలియజేస్తాను.